సాధారణంగా 5 ఏళ్ల వయసులో ఏం చేస్తారు? పలక బలపం పట్టి బోనమాలు దిద్దుతారు. ఇదే కదా చిన్నారులు చేసే పని. కానీ ఆ బాలుడు అందుకు భిన్నం. ప్రపంచ చిత్రపటాన్ని అలవోకగా గీస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. అంతేకాదు 112 సెకండ్లలో ప్రపంచ పటం అవుట్లెట్ గీసి ఇంజనీర్స్ ఛాంప్ ప్రపంచ రికార్డు జాబితాలో చోటు దక్కించుకున్నాడు. చిన్న వయసులోనే అసాధారణ జ్ఞాపక శక్తితో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. చిన్నారులతో నాణ్యమైన సమయాన్ని గడపటమే కాకుండా వారిలోని ప్రతిభను గుర్తించవచ్చని నిరూపించారు మహబూబ్ నగర్ జిల్లా మల్లు ప్రాంతానికి చెందిన బాలాజీ వెంకటరమణారావు చరిత దంపతులు. వారి కుమారుడు అభయ్ మురారి చిన్ననాటి నుంచే ప్రపంచ దేశాల పేర్లు, వాటి సరిహద్దులు తదితర అంశాలపై పట్టు సాధించాడు. ఉద్యోగాలు చేస్తూనే తమ పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. తల్లిదండ్రులతో పాటు అభయ్ ఆసక్తిని గుర్తించిన తాతయ్య చలపతి 10 ఏళ్ల పైబడిన వారు 2 నిమిషాలపైనే సమయం తీసుకుని ప్రపంచ పటం గీసినట్లు గుర్తించారు. రికార్డులను పరిశీలించారు. తన మనవడు అతి తక్కువ సమయంలోనే ప్రపంచ పటం గీస్తున్నట్లు గుర్తించి ఇంజనీర్స్ ప్రపంచ రికార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 13న ఆన్లైన్లో ప్రపంచ పటాన్ని 112 సెకండ్లలోనే గీసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు అభయ్ మురారి. ప్రపంచ రికార్డుపై జూన్ 25వ తేదీన అధికారికంగా ప్రకటించిన నిర్వాహకులు పోస్టు ద్వారా ధృవీకరణ పత్రంతో పాటు మెడల్ను అందజేశారు. మ్యాప్ పాయింటింగ్ వరల్డ్ మ్యాప్లో ప్రతి కంట్రీ ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి, దాని ఫ్లాగ్స్ ఏంటి, కంట్రీ ఫ్లాగ్స్ ఏంటి, వాటి క్యాపిటల్ సిటీస్ ఏంటి, అవన్నీ కూడా నేర్చుకున్నాడు వాడు. వాటిని చూసే నేర్చుకున్నాడు. తర్వాత దాన్ని ట్రేసింగ్ నేర్చుకున్నాడు. వరల్డ్ మ్యాప్ ఎలా డ్రా చేయాలి అని ట్రేస్ చేయడం నేర్చుకున్నాడు. స్లోగా ఆ ట్రేసింగ్ కూడా వదిలేసి డైరెక్ట్గా డ్రా చేయడం నేర్చుకున్నాడు. అప్లై చేసి దాంట్లో వాళ్ళు జూమ్ కాల్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అయ్యి జూమ్ కాల్ వీడియో కాల్ చేసి మొత్తం అన్ని ట్రేస్ చేస్తున్నారు ఏంటి అనేది క్లియర్గా చూసి వాళ్ళు దాని ద్వారా వీడియో రికార్డ్ చేసుకున్నారు. దాంట్లో 1 minute 52 secondsలో వాడు వరల్డ్ మ్యాప్ని మొత్తం అవుట్లైన్ మొత్తం డ్రా చేసి రికార్డ్ సాధించాడు. దాంట్లో వాడు ఎప్పుడు కూడా బొమ్మలు వేయాలని అవి అని చాలా ఇంట్రెస్ట్ చూసేవాడు. ఒకనాడు వరల్డ్ మ్యాప్ని తీసుకొచ్చి చూపించగా 3 నిమిషంలోనే పూర్తి చేయడం జరిగింది. దాన్ని గమనించి మనం 3 నిమిషాల్లో పూర్తి చేస్తాడు కదా, వరల్డ్ రికార్డ్ ఏమైనా ఉంది అని చూస్తే ఒక 11,000 పిల్లవాడు 2 నిమిషంలో 36 సెకండ్లలో కంప్లీట్ చేసినాడు. ఇండిజినియస్ ఛాంప్ కంపెనీ వాళ్ళ ద్వారా గమనించి వారిని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు ఫోన్ నందు జూమ్ కాల్ నందు ఇంటర్వ్యూ చేసి పిల్లవాడితో పటం వేయించి చూడడం జరిగింది. ఆ విధంగా అబ్బాయి సర్టిఫికేట్ పొందినాడు. ప్రపంచ రికార్డు సృష్టించిన బాలుడు భవిష్యత్తులో వ్యోమగామి అవుతానని, రాకెట్లో ప్రయాణిస్తానని అంటున్నాడు అభయ్ మురారి. ఇప్పటికే ప్రపంచ పటం రూపురేఖలతో పాటు అన్ని ఖండాలను చిత్రీకరిస్తానని, రాష్ట్రాలు రాజధానులు సైతం అలవోకగా చెప్పేస్తానని అంటున్నాడు. జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, షిమ్లా, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, చండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్, లక్నో, రాజస్థాన్, జైపూర్, గుజరాత్, गांधीनगर, मध्य प्रदेश, भोपाल, असम, दिसपुर, बिहार, पटना, वेस्ट बंगाल, कोलकाता, सिक्किम, गैंडर, तमिलनाडु, चेन्नई, केरला, तिरुवनंतपुरम, कर्नाटका, बेंगलुरु, महाराष्ट्र, मुंबई, तेलंगाना, हैदराबाद, छत्तीसगढ़, रायपुर, ओडिशा, भुवनेश्वर, आंध्र प्रदेश, अमरावती, अरुणाचल प्रदेश, ईटानगर, అస్సాం, దిస్పూర్. వరల్డ్ మ్యాప్లో కాంటినెంట్స్ ఉంటాయి. అంటే ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, అంటార్టికా. నేను పెద్ద అయినాక కృష్ణలో ఇంకా అస్ట్రోనాట్ అవుతా. ఫోన్లు, గ్యాడ్జెట్లపై నుంచి పిల్లల దృష్టి మరల్చి వారికి ఉన్న ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించాలని చెబుతున్నారు అభయ్ తల్లిదండ్రులు.